ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. పిఎస్ఎస్ఎం బుక్ క్లబ్లో భాగంగా మనం ఈరోజు నక్షత్ర లోకాలు, సన్షైన్ బిఫోర్ ద డాన్, నక్షత్ర లోకాలు బై జూడీ సటోరీ బుక్లోంచి 3వ చాప్టర్ వింటున్నాము. సారీ ఫ్రెండ్స్, నిన్న వీడియోలో నేను నక్షత్ర లోకాలు అని చెప్పాను, నక్షత్ర మిత్రులు అని చెప్పాను, బట్ ఇది నక్షత్ర లోకాలు. నాకు ఈ 2 బుక్స్ ఆల్వేస్ తెలుగులో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులకి. సో ఇది నక్షత్ర లోకాలు, సన్షైన్ బిఫోర్ ద డాన్ బై జూడీ సటోరీ. నక్షత్ర మిత్రులు అంటే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ బై బార్బరా మార్సిన్యాక్. సో ఇందులో మనం ఈరోజు 3వ చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ఎపిఫనీ. కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత చాలామంది గుంపులుగా ఎసేన్యా చుట్టూ మూగి ఎంతో ఉత్సాహంగా ఆమె యొక్క అంటారిస్ యాత్రా విశేషాలు అడగడం మొదలుపెట్టారు. గెలాక్టిక్ కౌన్సిల్ గురించి, కొత్త మనిషిని సృష్టి చేయడం గురించి, గెలాక్టిక్ కౌన్సిల్ ఏమి చర్చించింది వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. కళ్లకు కట్టినట్లుగా అంటారిస్ మీద చూసినవన్నీ, విన్నవి ఎసేన్యా వివరించింది. ముఖ్యంగా మాల్వే, ఆండ్రోమిడా నాయకుడు ఎలా వెండి భరణను ఇచ్చింది, దాని గురించి ఏమి చెప్పింది ఎంతో ఉత్సాహంగా వివరించింది. మాల్వే ఆ భరణిలో ఉన్న ఆండ్రోమిడన్ల ఆకర్షక రికార్డుల గురించి వివరిస్తూ వారి ఎంతో బాధాకరమైన జ్ఞాపకాలను, వాటిని అధిగమించి తద్వారా వారు జ్ఞానాన్ని, ఎంతో శక్తిని పొందిన విధానాన్ని వివరించిన వైనాన్ని తెలియచేసింది. ఈ ప్రకంపనలు కొత్త భూలోక వాసులు తమ తమ పరిణామ క్రమంలో సవాళ్లను అధిగమిస్తూ పురోగమించడానికి ఎంతగానో సాయపడగలవని చెప్పారని చెప్పింది ఎసేన్యా. ఆండ్రోమిడన్లు ఈ శక్తుల మానవుల ప్రకృతి శక్తులకు ధీటుగా తట్టుకొని నిలబడడానికి, ఇతర జీవుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ శక్తులు భూలోక వాసులను తమ హృదయాలలో ఉన్న సత్యానికి అనుసంధానించబడేలా చేస్తాయి. ఇతరులకు సేవ చేసి తద్వారా తమ తమ ఆత్మ పరిణామాన్ని పెంచుకోవాలని చూసే నక్షత్ర జాతులకు సహాయం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఆండ్రోమిడన్లు. మాల్వే భూమి 4 మహాయుగాల కాలాన్ని దాటి చివరకు చేరుకున్నప్పుడు ఆండ్రోమిడన్లు ఈ వెండి భరణలోని శక్తులను మరింత శక్తిని కలుపుతారు. దాంతో కొత్త మానవ సృష్టిలో ఆండ్రోమిడన్ల యొక్క సామర్థ్యాలు అన్ని పూర్తిగా ఉత్తేజితమవుతాయి. అప్పుడు భూలోకవాసులు అంతకుముందు ఎన్నడూ లేనంతగా ఓ బలమైన శక్తిగా రూపుదిద్దుకొని భూమి మీద మార్పుకు తీసుకువస్తారు అని చెప్పారు. ఇదే ఫ్రెండ్స్ 4 మహాయుగాల కాలం అంటే అదే 2012 డిసెంబర్ 21, అదే 4 మహాయుగాల కాలం ఎండ్ అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత న్యూ కాస్మిక్ సైకిల్ స్టార్ట్ అయింది. సో మహాయుగం అంటే 26,000 ఇయర్స్ సైకిల్, అదే కాస్మిక్ సైకిల్ అంటాము. సో అలాంటివి 4 కాస్మిక్ సైకిల్స్ కంప్లీట్ అయిపోయాయి. అదే 1,00,000 సంవత్సరాలు, 1,04,000 సంవత్సరాలు. సో ఆ క్యాలెండర్, మాయన్ క్యాలెండర్ అంటాం కదా, అదంతా 4 మహాయుగాల కాలం ఎండ్ అయిపోయింది. అప్పటి నుంచే సత్యయుగం, కొత్త న్యూ కాస్మిక్ సైకిల్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచే మోర్ పీపుల్ ఆర్ అవేకెనింగ్, స్పిరిచువల్గా చాలా హయ్యర్ నాలెడ్జ్ వస్తుంది అండ్ పీపుల్ ఆర్ అవేకెనింగ్. మాల్వే ఇంకా అదే సమయానికి భూమి తిరిగి తన 5వ పరిణామానికి చేరుకుంటుంది. ఇప్పటికీ ఆండ్రోమిడా నక్షత్ర మండలం యొక్క పూర్తి స్థాయి తరంగాలు భూలోక వాసులు అనుభూతి చెందుతారు. దాంతో ఆండ్రోమిడన్ల సామర్థ్యాలు అన్నీ మానవులలో ఉత్తేజితమవుతాయి అన్నారు. ఇదే సమయానికి భగవంతుడి సృష్టికారక శక్తులు మానవులకు తమ జన్యు చట్రాల భూలోక వాసులకు ఇచ్చిన నక్షత్ర జాతులు అన్ని ప్రవేశ ద్వారాలు తెరిచి ఉంచుతారు. దాంతో ఆయా నక్షత్ర జాతుల శక్తులు భూమి మీద, భూలోక వాసుల మీద వర్షంలా కురుస్తాయి. ఇలా కిందికి ప్రవహించిన ఈ శక్తులు భూలోక వాసులలో పాత జ్ఞాపకాలను ఉత్తేజితం చేస్తాయి. మనమంతా ఇచ్చిన మన శక్తులు, మన గుణాలు భూలోక వాసులు బాగా అభివృద్ధి చెంది పరిణామపరంగా, చైతన్యపరంగా ఓ పెద్ద అంగను వేసేలా చేస్తాయి. ఇప్పుడు మనం ఈ బుక్ చదువుతున్నా, వింటున్నా ఇవన్నీ మనలో డౌన్లోడ్ అవుతాయి. ఇఫ్ పాసిబుల్ మీరు మెడిటేటివ్ స్టేట్లో ఉండి ఇది వినండి. సో మీలో ఫస్ట్ ఏదైనా సరే మనలో డౌన్లోడ్ అవుతాయి. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టైం విన్నప్పుడు, చదివినప్పుడు అప్పుడు అవి దట్ మేక్ సెన్స్, అవి ఇంకా మనకి బాగా డీపర్గా అర్థమవుతాయి. సో మీకు ఇఫ్ పాసిబుల్ ట్రై టు లిజన్ ఫ్రమ్ మెడిటేటివ్ స్టేట్. నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఈ జ్ఞాపకాలు పెళ్ళుబకటం మొదలైనప్పుడు తరంగాల రూపంలో శక్తి రావడం మొదలవుతుంది. మొదటి తరంగం 4వ పరిణామపు ప్లీడియన్ తాలూకు ప్రేమ, శాంతుల శక్తి.
ఆ తరువాత మన 5, 6 పరిణామాలైన సిరియన్ శక్తులు 5వ పరిణామంలోకి వచ్చిన భూమి మీద భౌతిక జీవితాలకు అనుగుణంగా వారిలో భౌతిక మార్పులు తెస్తాయి. దీని తర్వాత ఆర్కుటోరియన్స్ యొక్క 7వ పరిణామ శక్తులు మానవుల భావనా శరీరాలను గాఢంగా శుభ్రపరచడానికి ఒక ఉత్ప్రేరకాన్ని, ఎగ్జాంపుల్ ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ వాటిలో ఏ మార్పు లేకుండా మనలో మార్పులు తెస్తాయి, సృష్టి చేసి తద్వారా వెనుకటి జన్మలలోని బాధలు మనోగాయాలు మానిపోయేట్లు చేస్తాయి. ఆర్కుటోరియన్స్ భావనా శరీరాలతో పనిచేయడంలో ఎంతో నిపుణులు. మీకు తెలుసు, భూమి ఒక శిక్షణా స్థలం, మరి సవాళ్లతో కూడి ఉన్నది. శిక్షణా స్థలం అంటే అర్త్ ఈజ్ స్కూల్ రూమ్ అంటారు కదా, సో అట్లా ఇది ఆత్మ పురోభివృద్ధికి ఎంతో అవసరం. అన్ని జన్మలలోని ఆలోచనలు, నమ్మకాలు ప్రస్తుతం వరుసలో కప్పబడిపోయి ఉన్న వాటి గుర్తులను ఆత్మ మీద ముద్రించి ఉంటాయి. ఈ శక్తి సామర్థ్యాలు 5వ పరిణామ శక్తులైన శాంతి, ప్రేమ, ఐకమత్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వాటిని భావనా శరీరాల నుండి విడుదల చేయవలసిన అవసరం ఉంది. ఆర్కుటోరియన్ శక్తుల ద్వారా ఈ పని జరుగుతుంది. ఇదంతా సరియైన సమయంలో జరుగుతుందని చెప్పారు, కొనసాగించింది ఎసేన్యా. భూమి ఎప్పుడైతే 5వ పరిణామానికి తయారు కాబడుతుందో అందులోని ప్రజలు కూడా తయారు కావలసిందే. ఆర్కుటోరియన్ శక్తుల భూమి మీదకు కురిసినప్పుడు భూలోకవాసులు త్వరితగతిన పురోగమిస్తారు. అప్పుడు ఆండ్రోమెడా గెలాక్సీ నక్షత్ర భూములు తెరవబడి వారి శక్తులను భూమి మీద గుమ్మరిస్తారు. దానితో ఎంతో మంది భూలోకవాసులు తప్పనిసరిగా తమ తమ ఉద్రేగాల్ని ముగింపుకు తెచ్చుకొని శాంతి వైపు కదులుతారు. అయితే ఇదంతా సుదూర భవిష్యత్తులో జరగనుంది. ఇదంతా 1,00,000 సంవత్సరాల కింద జరిగింది అన్నది మనం మర్చిపోరాదు. ఇదంతా జరగడానికి 4 మహాయుగాల కాలపరిమితి, 26,000 సంవత్సరాలు పడుతుంది. ఎసేన్యా చుట్టూ మోగిన ఆ చిన్న గుంపు ఎంతో ఆరాధనతో చూశారు ఆమెని. అదే ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పినట్టు వాళ్ళు ఈ బుక్ ఈ 1,00,000 సంవత్సరాల క్రితం జరిగిన నాలెడ్జ్, ఇది 1,00,000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని చెప్పారు. అది ఆల్రెడీ మనం 2012 డిసెంబర్ 21కి క్రాస్ అయ్యాము. సో స్లోగా ఇవన్నీ మళ్ళీ మనలో రీఓపెన్ అవుతున్నాయి, యాక్టివేట్ అవుతున్నాయి. ఎసేన్యా చుట్టూ మోగిన ఆ చిన్న గుంపు ఎంతో ఆరాధనతో చూశారు ఆమెని. ఇంకా ఎన్నో ప్రశ్నలు వేశారు. మీరు చెప్పినట్లుగానే ఇదంతా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఒక కౌన్సిల్ సభ్యుడు అడిగారు. అవుననే అనుకుంటున్నాను. అయితే ఇదంతా నేను చెబుతున్న జోస్యమే. లైరా స్త్రీలు సృష్టి యొక్క స్వప్నావస్థకు చెందిన శక్తులను అల్లడంలో నిపుణులు. ఈ శక్తులు భగవంతుడి సృష్టికారక శక్తులతో అనుసంధానమైనప్పుడు వాటికి సృష్టి చేయగల సామర్థ్యం వస్తుంది. అంతేకాక కొత్త సృష్టి కార్యాలన్నింటి కోసము కావలసిన DNA జన్యు సంకేతాన్ని తయారు చేయగలరు. ఎందుకంటే లైరాలోని ప్రవేశ ద్వారానే అన్ని ఆత్మలు ఈ దిగువ స్థాయి స్వర్గలోకాలలోకి ప్రవేశాన్ని పొందగలరు. భూమి కోసం కొత్త మనిషిని సృష్టించడానికి మనలో నుండి కొంతమంది లైరా వెళ్ళాలి. అక్కడ వాళ్లతో కలిసి ముందుగా మనం సరికొత్త భూలోకవాసి యొక్క నమూనాను తయారు చేయాలి. అక్కడి నుండి తిరిగి సిరియస్కి వచ్చాక మనం ఈ సరికొత్త మానవ సృష్టి కోసం పనిచేయాలి. ఇదంతా చెప్పడం ముగించిన ఎసేన్యా తాను ఎంతో అలసిపోయినట్లు గమనించింది. తిరిగి తనకు తాను శక్తితో పూరించుకోవడానికి తన ఇంటి దగ్గరున్న ఓ పర్వత ప్రాంతానికి వెళ్లాలనుకుంది. సిరియస్లోని నగరాలు చిన్న చిన్న రంగురంగు రాళ్లు ఒకే విధమైన అమరికతో ఏర్పడినట్లు ఉన్న కాంతులతో తమ గురించి చెప్పకనే చెబుతున్నట్లు ప్రకాశిస్తూ ఉంటాయి. అందమైన పర్వతాలు, లోయలు కూడా సిరియన్ ఏలో ఉన్నాయి. ఈ శక్తివంతమైన ప్రదేశాల మీద గ్యాలక్స్ దృష్టి పడుతూ ఉంటుంది. ఈ ప్రదేశాలు అన్నీ సిరియన్ ఆకాశ మార్గంలో జరిగే గస్తీ చేత మాత్రమే కాపాడబడుతూ ఉంటాయి. ఎసేన్యా చాలా బాగా అలసిపోయి ఉంది. ఆమెకు కావలసిన విశ్రాంతిని, శక్తిని ఆ ప్రదేశాలు ఇస్తాయి. ఆమె అంతరంగంలో మోస్టీనియాను అంటారిస్లో కలవడం గుర్తుకు వస్తూనే ఉంది. అతని సామీప్యం, చివరకు అతడు తాను దగ్గరగా వచ్చి విడిపోవడం ఆమె హృదయంలో అలజడిని కలిగిస్తోంది. వాళ్ళిద్దరూ తరచూ గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగుల్లో కలుసుకుంటూ ఉంటారు. అతడిని తాను ప్రేమిస్తున్నట్లు చాలా కాలం క్రితమే ఆమెకు అర్థమైంది. అంటారిస్లో చివరిసారిగా అతడిని చూసినప్పటికీ రూపాన్ని గుర్తు చేసుకుంది ఎసేన్యా. అతడి పట్ల ఆమె చాలా బలీనమైంది కావడంతో ఆమెలో ఏడుపు తన్నుకొచ్చింది. మరి అంత బలహీనతకు లోనవకు తనకు తాను చెప్పుకుంది ఎసేన్యా.
మోస్టినియా నీ జాతివాడు కాదని నీకు తెలుసు. అతడు లైరావాసి. మీరిద్దరూ ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉండలేరు. భౌతికంగా మీరిద్దరూ చూడడానికి ఇంచుమించు ఒకేలా ఉన్నా మీ శరీరాలు ఒకటి కావు. అంతేకాక గెలాక్టిక్ కౌన్సిల్ మన 2 జాతుల మధ్య వివాహాలు రద్దు చేసింది. మిఖన్యా సంగతే చూడు. సిరియన్ తండ్రి, లైరన్ తల్లి. మన ప్రపంచంలో జీవించడానికి అతడు ఎంత కష్టపడుతున్నాడు. ఎప్పుడూ 5వ పరిధి సాంద్రతకు అలవాటు పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగని లైరాలో సౌకర్యవంతంగా జీవించలేడు. అందుకే సరికొత్త మానవుడిని 12 పోగుల డిఎన్ఏతో సృష్టించడం చాలా ముఖ్యమైనది. తనకు తాను మళ్లీ గుర్తు చేసుకుంది ఎసెన్యా. ఒకరోజు ఈ సరికొత్త మానవజాతి పురోగమించి గెలాక్సీ మొత్తంలో జీవించగలుగుతుంది. ఆ రోజుతో అన్ని నక్షత్ర జాతుల ప్రజలు, ముఖ్యంగా దిగువ స్థాయి 12 పరిధుల ఉన్నత లోకాలు కలిసికట్లుగా ఒకటయ్యే అవకాశం, సామర్థ్యం వస్తుంది. ఇదంతా చేయడానికి నక్షత్ర జాతుల నుండి మాలాంటి వాళ్ళు భూమి మీద మానవులుగా జన్మించి తద్వారా ఈ నక్షత్ర అన్నింటి జన్యు సంకేతాలను మా అందరి ఆత్మలలోనూ ఇముడ్చుకోగలము. ఈ ఆలోచన ఎసెన్యాను ఎంతో ఉద్విగ్నతకు గురిచేసింది, భయాన్ని కూడా కలిగించింది. సిరియస్లోని సౌకర్యంగా ఉన్న జీవితాన్ని, దానితో తనకు గల సన్నిహితత్వాన్ని వదులుకోవడానికి తనకేమీ ఇష్టంగా లేదు. ఇక్కడ తాను ఎంతో తెలివైనది, పరిణతి గల నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఒకవేళ భూమి మీద జన్మిస్తే ఎలా ఉంటుంది? ఎన్నో జీవిత కాలాలను, జన్మలను జీవించాల్సి వస్తుంది. అది కాక 3వ పరిణామానికి చెందిన భూమి అంతులేని అనుభవాలతో కూడుకుని ఉంది. జన్మ పరంపర, పుట్టుక, అనుభవాలు, భౌతికమైన చావు. ఒకసారి భూమి మీద నివసిస్తే ప్రతి జీవిత అనుభవము ఆత్మ మరుసటి జన్మకు కారణమవుతుంది. అదీ కాక ప్రతి వ్యక్తికి వచ్చే జన్మలో తన గత జన్మ తాలూకు సంగతుల పట్ల ఏ ఆలోచన ఉండదు. భూమి ఒక కఠినమైన పాఠశాల. ఒరియన్ అనే నక్షత్ర మండలంలో ఉత్తర కొసలో ఉన్న మింటకా అనే నక్షత్రంలోని భగవంతుని సృష్టి చేసే శక్తులతో తయారు చేయబడింది. ఈ భూమి ఆత్మ పురోగమనానికి, చైతన్య అభివృద్ధికి కూడా ఏర్పాటు చేయబడింది. పూర్తి విశ్వాసంతో తనలోని భగవంతుడిని వాణిని విని దానిని అనుసరించడం అనేది మానవులకు తప్పనిసరి చేస్తుంది. హఠాత్తుగా ఎసెన్యాకు ఓ విషయం గుర్తుకు వచ్చింది. అంటారిస్లో జరిగిన గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్కు మింటకా నుంచి ఎలోహిం, భగవంతుని సృష్టి చేసే దేవుళ్ళు ఎవరూ ఎందుకు రాలేదు? భూమి మీద ఉన్నత ఆధ్యాత్మిక జీవుల సృష్టి చేయడం అన్న విషయం చర్చించినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉండాలి కదా, మరి ఎందుకు లేరు? ఒరియన్ నక్షత్ర గుంపు 20కి పైగా నక్షత్రాల సముదాయం భూమి నుండి చూస్తే వేటగాడులా కనిపిస్తుంది. ఒరియన్ మధ్యలో కల నక్షత్రాన్ని అను లేదా ఆన్ అని వీళ్ళు పిలుచుకుంటారు. అందులోని ఆత్మలు అందరి తల్లి తండ్రులుగా పిలువబడేవారు. మింటకి ఒరియన్ ఉత్తర కొసలో పైభాగాన ఉంటుంది. మింటకీలో స్వర్గాలకు చెందిన దేవదూతలు ఇతర కాంతి లోకాలతో సమాచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సిరియన్ కౌన్సిల్కు మింటకీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే సిరియన్స్కు భగవంతుని దివ్య ప్రణాళికను అనుసరించి భౌతిక సృష్టి కార్యాలన్నింటి బాధ్యత ఉంది. జన్యుశాస్త్ర నిపుణులుగా సిరియన్స్ ఈ భౌతిక సృష్టికి బాధ్యత వహిస్తారు. ఎసెన్యా ఈ విషయం పట్ల గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్కి ఎలోహిం ఎందుకు రాలేదు అన్న విషయం కాస్తంత కలవరానికి గురి అయింది. బహుశా తరువాత వస్తారేమో తనకు తానే చెప్పుకుంది ఎసెన్యా. మన ప్రణాళికను అమలు జరిపి కొత్త మానవ సృష్టి జరిపేటప్పుడు ఒకవేళ వాళ్ళు వస్తారేమో అనుకుంది. ఇక నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. మోస్టినియా గురించి ఆలోచించవద్దు. భూమి మీద జీవుల గురించి ఆలోచించవద్దు. నువ్వు పర్వత ప్రాంతాలకు వెళ్తావు, విశ్రాంతి తీసుకుంటావు, తనలో తాను అనుకుంది ఎసెన్యా. సిరియన్ మరి ఇతర అనేక పరిణామాల కాంతి లోకాలలో మన భూమి మీద లాగా కాలం ఉండదు. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఉండదు. వాళ్లకు సమయంతో పని లేదు. వాళ్ళు కావాలనుకుంటే గతంలోకి వెళ్ళగలరు, భవిష్యత్తులోకి ప్రయాణించగలరు. అయినా వర్తమానంలో జీవిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులలో బ్రహ్మాండమంతటా అన్ని గెలాక్సీలకు చెందిన కాంతి లోకాల్లో వారు కృత్రిమంగా నిర్మించుకున్న కాల కొలతలను డెక్సాన్ అని పిలుస్తారు. మన భూమి లెక్కల ప్రకారం 10 గంటలు ఒక డెకాన్. ఒక కాస్మిక్ రోజుకి 3 డెకాన్స్ అంటే 12 గంటల ఒకటి చొప్పున. ఇలాంటివి 30 కాస్మిక్ రోజులు ఒక నెల. అలాంటివి 10 కాస్మిక్ నెలలు ఒక కాస్మిక్ సంవత్సరము. ఈ 10 గంటల కాల వ్యవధి భగవంతుడి సృష్టికారక మనసు నుండి వచ్చే
10 కాంతి కిరణాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ కాంతి కిరణాలు పంపిణీ చేసే శక్తి స్పందనలతో లైరన్ స్త్రీలు సృష్టించే నిర్దిష్ట ప్రణాళికాబద్ధమైన కాంతి, శబ్దం మరియు చలనాలతో కూడిన డిఎన్ఏలను సృష్టించడానికి, తద్వారా ఒక్కో రకమైన భౌతిక సృష్టికి కావలసిన జన్యు చట్రాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. ఎసేనియా పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి తయారైంది. సిరియన్ ఏలోని పర్వతాలు బాగా ఎత్తుగా రాళ్లతో, పెద్ద పెద్ద చెట్లతో ఉండి మధ్య మధ్యలో చల్లని లోయలు, లోతైన ఇరుకైన ప్రాంతాలలో నిండి ఉంటాయి. సరస్సులు, జలపాతాలు, నదులతో ఉండి సిరియన్స్ ప్రజలచే మౌంటైన్స్ ఆఫ్ ది మార్నింగ్ స్టార్గా పిలువబడుతుంటాయి. డెకాన్లో మొదట్లో సిరియన్ ఏకి నేస్తమైన సిరియన్ బి ఆ సమయంలో ఆకారంలో స్పష్టంగా కనిపించడం వలన అలా పిలుస్తారు. ఈ మార్నింగ్ స్టార్ పర్వతాలు ఆకుపచ్చని పొగమంచుతో దట్టంగా కప్పబడి ఉంటాయి. దీనివల్ల అవి చూడ్డానికి అందంగానే ఉండడమే కాకుండా గ్యాలక్స్ దృష్టి పడకుండా ఉంటుంది. ఈ ఆకుపచ్చని పొగమంచు శరీరాలకు స్వస్థతను చేకూరుతుంది. దీంట్లోని క్లోరోఫిల్ లాంటి పదార్థం సిరియన్స్ శరీరాల చర్మం ద్వారా స్వీకరించబడి వాళ్లకి శక్తితో పునర్జీవాన్ని ఇస్తుంది. ఊరికే అలా నడుస్తూ ఉన్నా, కూర్చున్నా ఎంతో స్వస్థతకి చేకూరి జీవశక్తితో నింపబడతారు. ఈ పర్వత ప్రాంతాల్లో ఎసేనియాకు ఒక చిన్న ఇల్లు ఉంది. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్ద పెద్ద నగరాల నుంచి తప్పించుకొని ఈ ప్రశాంత వాతావరణంలోనికి వస్తూ ఉంటుంది. ఎసేనియా ఈ పర్వతాల దగ్గరకు తన కారులా ఉండే ఓ రకమైన రోదసీ వాహనం స్పేస్ మొబైల్లో ప్రయాణించింది. కానీ రోడ్ల మీద నడిపేది కాదు, గాలిలో ప్రయాణిస్తుంది. మన రోడ్లలాగానే ఆకాశంలో స్పేస్ హైవేస్ ఉంటాయి. ఇవి సిరియన్లోని అన్ని చోట్లకు అనుసంధానించబడి ఉంటాయి. ఒక రోజు ఒకవైపు మరో రోడ్డు మరో ఎత్తులో, ఒక రోడ్డు ఒకవైపుకు, మరో రోడ్డు మరో ఎత్తులో, మరోవైపుకు ఇలా ఏర్పాటు అయి ఉంటాయి. ప్రయాణించేవారు ఆ వాహనంలోని పారామీటర్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఎత్తుకు, ఏ వైపుకు అన్నది అమర్చుకుంటే చాలు, ఆ వాహనం అదే నడుపుకుంటుంది. ఈ పద్ధతి ప్రయాణాలకు చాలా సౌకర్యంగా ఉండి ప్రమాదాలకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రతి వాహనం చుట్టూ ఓ శక్తి క్షేత్రం ఉండి వేరే వాహనాలను గుద్దుకోకుండా వెనక్కి నెట్టే ఏర్పాటు ఉంటుంది. ఇలా ప్రతి వాహనము సురక్షితంగా ఉంటుంది. ఆమె పర్వత ప్రాంతంలోని తన ఇంటికి ఉదయాన్నే వచ్చింది. సిరియన్ ఏకి కవల నక్షత్రమైన సిరియన్ బి ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెను విశ్రాంతి తీసుకోమని స్వాగతిస్తున్నట్లుగా ఉంది. లోపలికి వెళ్ళగానే ఖాళీ షూస్ విప్పి బట్టలు తీసేసి స్నానాల గది లో ఏర్పాటైన గుండ్రటి వెచ్చటి పరుపుపై విశ్రాంతి తీసుకోసాగింది. ఆ గది తలుపు ఆకుపచ్చని పొగమంచు కనిపించేలా తెరిచి ఉంది. పరుపు చుట్టూ ఉన్న క్రిస్టల్ రాడ్స్ నుంచి వెలువడే కాంతి కిరణాలు ఆమెపై ప్రసరించడంతో ఆమె నగ్న శరీరం కాంతితో మెరుస్తూ తెల్లని పాలరాతిని తలపిస్తోంది. ఆమె పొడుగాటి ముదురు గోధుమ రంగు వెంట్రుకలు చుట్టూ పరుచుకొని అందంగా కనిపిస్తోంది. ఆమె ఈ జీవిత కాలంలోకి వచ్చి సుమారు 400 కాస్మిక్ సంవత్సరాలు కావస్తోంది. ఆమె జీవిత లక్ష్యం ఏమిటో ఆమెకు తెలుసు. అది ఇతరులకు సేవ చేసి తాను పరిణామం చెందడమే. నిజం చెప్పాలంటే తనలోని భగవంతుడిని సేవ చేయడమే. తనను తాను సేవ చేసుకోవడం అంటే తనలోని భగవంతుడికి సేవ చేయడమే. అన్ని ఆత్మల లాగానే లైరాలోని నక్షత్ర ప్రవేశ ద్వారము ద్వారా 12 పరిధుల దిగువ స్థాయి ఉన్నత లోకాలలోకి ఎసేనియా కూడా వచ్చింది. ఎన్నో జీవిత కాలాలతో పాటు సిరియన్స్లోకి ఉండిపోయింది. ఆ సాంద్రతతోనే ఆమె తన నిర్దేశకులతో కలిసి ఉన్నత స్థాయి కాంతి లోకాలలో ఆత్మస్థితిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే అది. సిరియన్లో జన్మించి తద్వారా ఆమె తన సమూహపు అంతర్గత లక్షణమైన స్త్రీతత్వపు సృజనాత్మకత శక్తులను మరింతగా బహిర్గతపరచుకోవచ్చునని భావించింది. సిరియన్ సృజనాత్మకతకు పెట్టింది పేరు. లైరా స్త్రీలు పనిచేస్తున్న సృష్టికారక జన్యు అంశాలను స్వప్నావస్థపు పోగులతో పాటు సిరియన్స్ తీసుకొని ఎంతో వైవిధ్యభరితమైన శరీరాలను సృష్టి చేశాక అవి అప్పుడు భౌతిక తలంలోకి ప్రత్యక్షీకరణ చెందుతాయి. ప్రతి వారు సిరియన్కు రావడం గౌరవప్రదంగా భావిస్తారు. అంతేకాక అది ఆత్మ శిక్షణలో భాగమని తలుస్తారు. ముఖ్యంగా లైరాలో తాను గడిపిన ఎన్నో జీవిత కాలాల అనుభవాల వలన ఎసేనియా త్వరలోనే సిరియన్ సంస్కృతిలో ఉన్నత క్రైస్తవేతర మత పెద్దగా స్థానాన్ని పొందింది. ఈ గౌరవం చాలా తక్కువ మందికి దక్కుతుంది. తన గత జన్మలలో లైరన్గా ఉండి ఆ నాగరికతలో జీవించడం జరిగిన ప్రస్తుత శరీర లక్షణాలు సిరియన్వి కావడం, ముఖ్యంగా 5-6 పరిణామాల్లో జీవించవలసి రావడంతో
ఆమె 12వ పరిణామానికి చెందిన లైరావాసి మోస్టెనియాను తన భాగస్వామిగా స్వీకరించలేకపోతోంది. ఈ ఆత్మలన్నీ ఉనికిలోకి రావడానికి కారణమైనవి భగవంతుని శక్తులే. ఆత్మలన్నింటి యొక్క దివ్య ప్రణాళిక బహుముఖ పరిధుల వాస్తవాలలో జీవితానుభవాలు పొందడమే. దీంతో ఆత్మలన్నింటికి పరిణామం చెందడానికి, జాగరూక స్థితిని, చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత పరిణామాల కాంతి లోకాలైన లైరా లాంటి లోకాలతో పోలిస్తే భూమి మీద, సిరియస్ మీద జీవితం సవాళ్లతో కూడి ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఎసేనియా సిరియస్ ప్రజలకు, గెలాక్టిక్ ఫెడరేషన్కు ఎంతో సేవ చేసింది. తాను పుట్టిన స్థలం ఆమెను, మోస్టెనియాను ఎప్పటికీ వేరు చేయడం ఆమె జీవితంలో విచారం కలిగించే విషయం. దాదాపు 3 డెకాన్ల కాలం ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోయింది ఎసేనియా. కొంతసేపటికి లేచింది, కానీ పండ్లు తిని మళ్లీ నిద్రపోయింది. తదుపరి రోజు నిద్రలేచాక గబగబా దుస్తులు ధరించి అంటారిస్ నుంచి తెచ్చుకున్న నోట్స్ను తెరిచింది. అందులో చదవడానికి, ఆలోచించడానికి ఎంతో ఉంది. లైరా స్త్రీలతో కలిసి ఎసేనియా తన సమూహంలోని సభ్యులు భూమి మీద కొత్త మానవుని తొలి ప్రతిరూపం ఎలా ఉండాలి అన్న విషయం చర్చించవలసి ఉంది. ఆ మొత్తం సమూహానికి ఆమె నాయకురాలు. తమ ఇంటిలో పిరమిడ్ ఆకారంలో ఉన్న పై గదిలో కూర్చొని ఉండి పర్వతాల మీద ఉన్న పొగమంచును చూస్తూ ఉండగా హఠాత్తుగా ఓ మనిషి తన గుమ్మం దగ్గరికి రావడం గమనించింది. ఆనందంతో ఓ అరుపు అరిచి తలుపు తెరవడానికి పరిగెత్తింది. ఆ వచ్చింది ఎసేనియా వాళ్ళ నాన్న అస్సీమియస్. ఆయన సిరియన్ కౌన్సిల్ ముఖ్యుడు. మన భూమి మీద వలె సిరియన్లో ప్రజలు వృద్ధాప్యం బారిన పడరు. వాళ్లకు తమ శరీరాలను యవ్వనంగా, జీవంతో ఉంచుకోవడం తెలుసు. అస్సీమియస్ చూడ్డానికి ఎసేనియా కంటే కొంచెం మాత్రమే పెద్దగా వాళ్ళ కనిపిస్తున్నాడు. కూతురిని గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అంటారిస్లో చాలా మంచి పాత్ర పోషించావు తల్లి అన్నాడాయన. ప్రతి ఒక్కరూ నూతన మానవ సృష్టి గురించే మాట్లాడుకుంటున్నారు. మేమంతా ఎంతో ఉద్విగ్నతకు గురి అయ్యాము. ఈ మధ్యనే భూమిపైకి వెళ్లి వచ్చిన ఒక నక్షత్ర నౌక తీసిన చిత్రాలను చూపిస్తాను. ఈ నక్షత్ర నౌక ప్లేయిడీస్తో కలిసి ఓ అపాయకర పని మీద భూమికి వెళ్లి వచ్చింది. మన నక్షత్ర నౌక కమాండర్ ఈ చిత్రాలను పట్టుకొచ్చాడు. ఎసేనియా తనకు, తండ్రికి త్రాగడానికి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చొచ్చింది. అస్సీమియస్ తాను తెచ్చిన చిత్రాలను అక్కడి క్రింది గదిలో ఉన్న తెర మీద వేసి చూపించాడు. ఎసేనియా గమనించసాగింది. మొదట బాగా ఎండిపోయి వర్షాలే లేనట్లు ప్రాంతాల చిత్రాలు చూసింది. పెద్ద పెద్ద ఇసుక తిన్నెలతో ఇసుక ఎర్రగా ఉండి చాలా తక్కువ పచ్చదనం ఉంది. తరువాత నీరు, పెద్ద పెద్ద సముద్రాలు, ఇంకా అక్కడి మనుషులు వింతగా ఉండి జంతు చర్మాలు కట్టుకుని ఉన్నారు. పొడుగాటి సంరక్షణ లేని జుట్టు, బలంగా పొట్టిగా ఉన్న శరీరం, ముందుకు పొడుచుకు వచ్చిన తలలు, బాగా కనిపించే దవడలు ఉండి బాగా భయపడిపోయి ఏదో తరుముకొస్తున్నట్లు అన్నట్లు కనిపిస్తున్నారు. ఈ మనుషులు కొండలు, రాళ్లగుట్టలు ఉన్నటువంటి ఓ అడవి ప్రదేశానికి చెందినవారు అన్నాడు అస్సీమియస్. కాస్త లోపలికి వెళ్ళి ఇంకా కొందరు మనుషుల చిత్రాలు తీసుకుందామంటే వాళ్ళు భయంతో పారిపోయారు. మన ఉద్దేశం వాళ్ళని భయపెట్టడం కాదు కదా. మనం కాలనీ ఏర్పరచుకోవడానికి అనువైన స్థలాన్ని వెతకడం కోసం మానవుని సృష్టి చేసే లోపల మనం ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మధ్యనే ఓ చిన్న భూభాగం అట్లాంటిస్ అన్నదాన్ని కనుక్కున్నాము. అక్కడి శక్తి, గురుత్వాకర్షణలు మనకు కొన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అయితే ప్రతి 22 భూ సంవత్సరాలకు ఒకసారి కనుక సిరియస్కు తిరిగి రాగలిగితే ఇక్కడ మనం మన కాంతి శరీరాలను నిలిపి ఉంచుకోగలము అనుకుంటున్నాము. నా దగ్గర నీకు చూపించడానికి ఇంకా చిత్రాలు ఉన్నాయి. ఇవి అట్లాంటిస్వి. ఇది ప్లీడియన్ పాలకుడు ప్లీజాచే నిర్మించబడిన కొత్త కాలనీ. భూలోక వాసులలో శాంతి, ప్రేమలతో కూడిన ఉన్న చైతన్య స్థితులను నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. దానికి ప్లీజా కృత నిశ్చయంతో ఉన్నాడు. కొత్త జాతి మానవుని సృష్టి చేస్తే భూమి మీద స్థానికులతో వివాహాలు జరుగుతాయి. సరికొత్త జన్యు నిర్మాణంతో కొత్త అట్లాంటియన్ ప్రజలను సృష్టిస్తే తప్ప ఇప్పటికే ఎగరడం నేర్చుకున్న పక్షిలాంటి ఈ కాలనీ మనుగడ సాగించలేదు అన్నది ప్లీజా అభిప్రాయం. అంతేకాకుండా ఇది త్వరగా భూమి మీద ఆత్మల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్లీజా అల్లుడు ఈ కాలనీకి దూరంగా భూమికి దక్షిణంలో మరో చోట మరో చిన్న కాలనీని అభివృద్ధి చేస్తున్నాడు. దీన్ని మూ అని పిలుస్తారు. ప్లేడియన్ భాషలో మూ అంటే అమ్మ అని అర్థం. ఈ 2 వలస ప్రాంతాల్లో అట్లాంటిస్ మూ ద్వారా చాలా అభివృద్ధి జరుగుతుందని అంచనా చెప్పడం ఆపాడు అస్సీమియస్. తెర మీద అట్లాంటిస్ చిత్రాలు చూసి ఎసేనియా ఎంతో ఉద్వేగానికి గురి అయింది. ఈసారి ఇళ్లల్లో కూడిన ఓ చిన్న నగరాన్ని చూసింది.
ఒక కొండకు ఆనుకొని ఎత్తుగా కనిపిస్తున్నాయి ఆ ఇళ్ళు. ఆకుపచ్చని చెట్లు, గడ్డి మైదానంలో ఆ నగరం కోసం 3 నీటి ట్యాంకులు ఉన్నాయి. నగరం చుట్టూ కట్టిన 12 అడుగుల ఆ గోడలు నీలి ఆకాశం క్రింద ఎరుపు, బంగారు మిశ్రమ వర్ణాలతో మెరుస్తూ ఉన్నాయి. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం! అక్కడికి వెళ్ళాలని నా మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంది అంది యెసెన్యా. ఆమె తండ్రి నవ్వాడు. అవును, చాలా అందంగా ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. చిన్నది, కొత్తది అయినా అట్లాంటిస్ ప్రజలు స్థానికులకు హస్తకళలు, లలిత కళలు నేర్పిస్తూ మన సాంకేతికతలను, జీవితం పట్ల మన అవగాహనలను నేర్పించడంలో మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. ఇప్పటికే నక్షత్ర జాతులకు, స్థానికులకు వివాహాలు కూడా కొన్ని జరిగాయి. అంటే మన జన్యు నిర్మాణపు బీజాలు భూమి మీద పడ్డాయి అప్పుడే ఆపాడు అసిమియస్. యెసెన్యా వైపు చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆయనకు. యెసెన్యా, నువ్వు భూమికి వెళ్ళడం అనేది నీ విధి, నాకు తెలుసు. నీ యొక్క ఆకర్షక రికార్డులో ఇది వ్రాసి ఉంది. సిరియస్లో నీ జీవితం పూర్తి అయ్యే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు వెళతావు. నీతో భూలోక వాసులకు సహాయపడాలి అన్న కోరిక బలంగా ఉందని నాకు తెలుసు. కోరుకోవడం, కలలు కనడం ఇదంతా సృష్టించడానికే. ప్రతి ఒక్కరి ఆలోచనలు సరి అయిన సమయంలో తప్పకుండా కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి నాకు తెలుసు ఒకరోజు నువ్వు వెళ్తావని. అంతేకాదు, భూమి మీద నీ పని పూర్తి కాగానే నువ్వు తిరిగి వస్తావని కూడా తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే నీ అసలైన ఇల్లు ఇక్కడ నక్షత్ర లోకాలలో ఉంది. ఆ సమయానికి నువ్వు లైరాలోని నక్షత్ర ప్రవేశ ద్వారం ద్వారా వెనక్కి తీసుకురాబడతావు. అలాగే నీకు జీవిత రహస్యాలు అన్నీ చూపించబడతాయి. ఏకత్వంలోకి తిరిగి రావడం అనేది నీ విధి, మిగతా అన్ని ఆత్మలలాగా. కానీ నువ్వు ముందు భూమికి వెళ్ళాలి. అక్కడ వాళ్లకు వారి వారి అసలు ఇల్లు అయినటువంటి నక్షత్ర లోకాలకు దారి చూపించాలి. అలా చేయడం ద్వారా నీ నక్షత్ర లోకాలకు నువ్వు దారి తెలుసుకొని తద్వారా భగవంతుని చేరాలి. ఈ క్షణంలోనే యెసెన్యాకు నిజం తెలిసింది. పవిత్రమైన ఆ నిజాన్ని తన అణువున ఆమె అనుభూతి చెందింది. దేవుడే తనకు ఈ పిలుపును ఇస్తే తాను విన్నానేమో అనుకుంది. సిరియస్ ఉన్నత మతబోధకురాలిగా తన ఆత్మ మార్గాన్ని అర్థం చేసుకుంది. తన మీద కల సరికొత్త మానవ సృష్టి అనే బాధ్యతను గుర్తించింది. భూమి మీద జీవితం నిజంగా ఎలా ఉండబోతోంది అన్నది ఆమెకు తెలియదు. అది తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశమూ లేదు. ఉన్నదల్లా ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానం, లోపల నుండి సందేశం అందుకోగల అంతర్వాణి మాత్రమే. ఇవే ఆమెకు సహాయపడేవి. భూమి మీద ప్రస్తుత జన్మలకు సంబంధించి జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. అలాగే చిక్కటి సాంద్రత గల 3వ పరిణామాల వాస్తవంలో మనసు నుంచి సృష్టించబడ్డ సంకల్పాలు వాస్తవ రూపం దాల్చడానికి సమయం పడుతుంది. భూమి మీద ప్రజలు చాలా మందికి ప్రేమ, కాంతుల గురించి తెలియవు. యెసెన్యా తండ్రికేసి చిరునవ్వుతో చూసింది, కళ్లల్లో ఆనందంతో కూడిన కన్నీళ్లతో తన ముందున్న కొత్త జీవితానికి కల అవకాశాన్ని ఊహిస్తూ. ముందుగా నేను లైరాకు వెళ్ళాలి. భూమి కోసం కొత్త మానవుని సృష్టి చేసే కార్యం పూర్తి చేయాలి. బహుశా నా ఆత్మలో ఈ కొత్త సృష్టి పొందుపరిచి ఉన్నట్లుంది. నాతో పాటు మరికొందరు కూడా వస్తారు. ఎందరో ఆత్మలు భూమి మీద శరీరాలు తీసుకోవడానికి నాతో పాటు వస్తారని అనుకుంటున్నాను. యెసెన్యా చేతులను తన చేతుల్లోకి తీసుకొని అసిమియస్ కూతురికి వీడ్కోలు చెప్పాడు. నెమ్మదిగా తన స్పేస్ మొబైల్ కేసి నడిచాడు. అక్కడికి వెళ్ళాక ఒకసారి వెనుతిరిగి కూతురి వంక చూశాడు. యెసెన్యా, లైరాకు త్వరగా వెళ్ళు. నువ్వు త్వరగా భూమికి వెళ్ళడం చాలా ముఖ్యమని అనిపిస్తోంది. అయితే నువ్వు మొదటిసారిగా భూమి మీద జన్మ తీసుకుని వెళ్ళవు. నువ్వు ఇలాగే యెసెన్యాలాగే వెళ్తావు. అట్లాంటిస్కి వెళ్తావు. భూమి మీద ఈ ప్రణాళిక, సరికొత్త మానవ సృష్టి అనే ఒక కార్యక్రమం నీ ఆత్మకు చాలా ఉపయోగం. సేవ చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. భూమికి వెళ్ళడం అన్నది ఒక ఎంపిక మాత్రమే. యెసెన్యా ఏదో చెప్పాలని నోరు తెరిచింది, కానీ చెప్పలేకపోయింది. భూమి మీద జీవితం చాలా కష్టమని తెలిసినా తనకు వెళ్లాలని ఉందని చెప్పాలనుకుంది. భూమి మీద మనుష్యుల చిత్రాలను చూసి వారి దురదృష్టానికి ఆమె హృదయం బాధకు గురైంది. ఈ గెలాక్సీలోని కాంతి లోకాలలో ఆమె చేయగలిగిన పనులన్నింటిలోనూ భూమికి వెళ్లే ఈ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఆమె భావించింది. తన తండ్రి వెళ్లిపోయాక మళ్లీ అంటారిస్ మీటింగ్ నుంచి తెచ్చుకున్న నోట్స్లో తలదూర్చింది. కొత్త మానవ సృష్టి కోసం చేయాల్సిన పనులు, ఆలోచనలు అన్నీ ఒకచోట వ్రాసి పెట్టుకుంది. త్వరలో ఈ విషయమై జరగబోయే కమిటీ మీటింగ్లో వారిటిని తెలియచేయాలి. యెసెన్యాకు ఈ పనిపై సరిగ్గా ఏకాగ్రత కుదరడం లేదు. అట్లాంటిస్కు సంబంధించిన చిత్రాలు పదే పదే మనసులోకి వస్తున్నాయి. చివరకు తన చేతిలోని పుస్తకాలను పక్కన పెట్టి ఆకుపచ్చని పొగమంచుతో కూడిన పర్వతాల దగ్గరకు నడుద్దామని బయటకు వెళ్ళింది.
శరీరాన్ని బలంగాను శక్తివంతంగాను ఉత్సాహంగాను ఉంచడానికి శ్వాస తీసుకుంది. తన శరీరం దానంతట అది శక్తితో పునర్జీవనం పొందడానికి కావలసిన ఆకుపచ్చని పదార్థాన్ని తీసుకోవాలని సంకల్పం చేసుకుంది. తనకు ఎంతో ఇష్టమైన ఆ కొలను పక్క నుండి నడవసాగింది. కాసేపు అందులో కాళ్ళు పెట్టుకుని కూర్చుంది. చిన్న చిన్న ఎర్రని చేపపిల్లలు అటూ ఇటూ తిరగడం గమనించింది. కొలంలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కొలంలో మోకాలి లోతు వరకు వెళ్లి నిలబడి పైకి చూసింది ఎసేన్యా. ఆకుపచ్చని పొగమంచుతో కూడిన పర్వతాల నేపథ్యంలో అంతా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. ఆకుపచ్చని పొగమంచు ఆమె చుట్టూ ఆవరించింది. అది కూడా పూర్తి కాంతితో నిండి ఉంది. లేత బంగారు రంగుతో కలిసిన తెల్లటి కాంతి ఆ పరిసరాలను ఎంతో జీవశక్తులతో నింపి పరమశాంతిని ప్రసరింపజేస్తూ ఉంది. ఆ నీళ్లల్లో నిలబడి అట్లాంటిస్ గురించి ఆలోచిస్తుంది ఎసేన్యా. భూమి మీద ఈ కాలనీ ఎంతో అద్భుతమైన పచ్చదనంతో నీలి ఆకాశంలో చక్కటి నీలం రంగు సముద్రంలో అద్భుతంగా ఉంది. అట్లాంటిస్ ప్రజల గురించి ఆలోచించసాగింది. ఆమెలోని ఓ భాగం సిరియస్లో ఉండాలనుకుంటోంది. కానీ ఈ జీవితం ఆమె ఆత్మస్థితి ఇంకా ఎంత మాత్రమూ ఉపయోగపడదు అని ఆమెకు తెలుసు. అందుకే అక్కడి నుండి కదిలి వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని అనిపించింది. అప్పుడే రోజులో రెండవ డెకాన్ చివరికి వచ్చేసింది. డెకాన్ అంటే 10 గంటలు, రోజుకు 3 డెకాన్లు. ఎసేన్యాకు అలసట అనిపించింది. మళ్లీ నిద్రపోవాలనిపించింది. వెంటనే తిరిగి ఇంటికి వచ్చింది. అద్భుతమైన ఈ పర్వత ప్రాంతపు ఇంటిలో గడపడానికి ఆమెకు ఎక్కువ అవకాశం లేదు. 3 రోజుల్లో తిరిగి నగరానికి వెళ్లి కమిటీకి తన పేపర్ నమోదు చేయాలి. జీవితం ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటోంది. చేయవలసినవి ఎన్నో ఉంటున్నాయి. ఓ రకంగా ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు నేను ఎంతో అదృష్టవంతురాల్ని అనుకుంది ఎసేన్యా. ఇలా ఆలోచిస్తూ ఇంటి దగ్గరకు వచ్చేసింది. తన చిన్న కాటేజ్ యొక్క పిరమిడ్ ఆకారపు గోడలు ఆకుపచ్చని పొగమంచులో నుండి కనిపిస్తున్నాయి. గదిలోని గుండటి తన పరుపుపై కాసేపు పడుకోవాలనిపించింది. నిద్రకు ఉపక్రమించే ముందు అక్కడి స్ఫటిక శక్తిని ఆస్వాదించాలనుకుంది. ఎసేన్యా ఇల్లు 2 అంతస్తులతో కట్టారు. పైనుండి చూస్తే త్రిభుజాకారంలో కల పిరమిడ్ను దీర్ఘచతురస్రాకారంలో కల ఇంటి కప్పు మీద బోలించారా అన్నట్లు ఉంటుంది. చిన్న పిరమిడ్ ఆకారపు గది ఆమె పడక గది, చదువుకునే గది, ఇంకో పెద్ద గది మిగిలిన పనులకు. రాతితో కట్టబడి చాలా కిటికీలు ఉండి ఆకుపచ్చని పొగమంచులోకి రావడానికి వీలుగా అవి తెరిచి ఉంటాయి. గుండ్రటి మెట్లు ఇంటి లోపల వైపు ఉండి పడక గదిలోకి దారితీస్తాయి. ఇంటిపై అంతస్తులో గ్రానైట్తో చేయబడిన బయట గోడలు, లోపల వైపు క్రిస్టలిన్ క్వార్ట్జ్ గోడలు ఎల్లప్పుడూ పిరమిడ్ శక్తితో నిండి ఉంటాయి. బయట గోడలు ప్రతి దానికి ఒక త్రిభుజాకారపు కిటికీ ఉంది. దాని మొన కిందికి అమర్చి ఉంది. అలాంటి కిటికీలలో ఒక దాని నుండి చూస్తే బయట కొలను కనిపిస్తూ ఉంటుంది. అక్కడే ఎసేన్యా తన డెస్క్ ముందు కూర్చొని వ్రాస్తూ చదువుతున్నప్పుడు తన తండ్రి రావడం జరిగింది. గదిలోని గుండ్రటి పరుపు మీద వాలి విశ్రాంతి పొందింది ఎసేన్యా. కాసేపు అక్కడ విశ్రాంతి పొందాక తన నిద్ర కోసం పడక గదికి వెళ్ళిపోయింది. నిద్ర లేవడానికి ముందు ఎసేన్యాకు ఒక కల వచ్చింది. అందులో అట్లాంటిస్ ఓ అందమైన ప్రదేశాలు, అత్యంత సుందర వర్ణాలు కలిగిన పువ్వులు కల సంతోషంగానే మొదలైంది. ఇంతలో ఎవరో మరి ఏదో ఆమెను తరుముతున్నట్లు భావం. తప్పించుకోవడానికి ఆమె పరుగులు తీస్తోంది. పట్టుకుపోయేంతలో పడిపోయింది. ఆ తరుముతున్నది ఎవరో చూద్దామని ఇటు తిరగబోతే ఇంతలో మెలకు వచ్చింది. ఆకుపచ్చని పొగమంచు ఎంతో హాయిగొల్పే దృశ్యాన్ని చూస్తూ ఎసేన్యా మేల్కొంది. కానీ తన కల కరిగిపోయింది. ఒక్క క్షణం లేచి నించోని బయట కొలను కేసి చూసింది. అలాగే ముందు రోజు తాను నడిపిస్తున్నప్పుడు ఏర్పడిన దారి చూసి గాఢంగా శ్వాస తీసుకుంది. ఎంత భయంకరమైన కంఠం! ఏమిటా తరిమేది? ఎందుకు నేను ఇలాంటి కలగన్నాను? అమ్మయ్య, నేను క్షేమంగా నా చిన్న ఇంటిలో ఈ మార్నింగ్ స్టార్ పర్వత ప్రాంతాల మధ్యలో హాయిగా ఉన్నాను అనుకుంది. ఇక్కడ వరకు ఈ 3rd చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. రేపు లైరా గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టు మీ. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, PMCUSA మల్టీలింగ్వల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్.